న్యూజివీడు పరిధిలోని బలివే బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. ముసునూరు మండలం బలివేలో తమ్మిలేరుపై 16 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మంత్రి పరిశీలించారు. వరద సమయంలో తమ్మిలేరు వద్ద రాకపోకలు నిలిచిపోతున్నాయన్నారు. త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ హయాంలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదని అన్నారు. త్వరలోనే ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మీకు ఈ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ శాంక్షన్ అయిన ఇల్లుంటే వాటిని పూర్తి చేయండి. పూర్తి చేయకపోతే మార్చి తర్వాత మీకు ఒక్క రూపాయి కూడా రాదు, కొత్తగా శాంక్షన్స్ కూడా ఇవ్వబడవు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ కంప్యూటర్స్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరికి ఇల్లు శాంక్షన్స్ అయినాయి, ఎన్ని లక్షల మందికి ఇల్లు శాంక్షన్స్ అయినాయి అని పూర్తి సమాచారం వాళ్ళ దగ్గర ఉంది. మళ్ళీ తిరిగి ఉదాహరణకి సాంసా అనే వ్యక్తికి ఇల్లు శాంక్షన్ అయింది. 2025 మార్చి తర్వాత వచ్చే శాంక్షన్స్ లో కొత్తగా శాంక్షన్ చేయబడదు. కాబట్టి మీరు ఇల్లు కట్టుకోకపోతే నష్టపోయేది మనం నష్టపోతాం. కాబట్టి ఆ ఇల్లు పూర్తి చేయండి. మీకు పూర్తి చేయడానికి ఏదైనా అడ్డంకులు ఉంటే నా దృష్టికి తీసుకుని వాటిని పూర్తి చేసేవని అడ్డంకులు లేకుండా తొలగించే బాధ్యత నాది. లేక బ్రేక్ వేసుకుని ఆగిపోయింది సార్. కొన్ని కొంతమంది ఏమో స్లాబ్ వేసి వేసుకున్నారు, అలాగే అట్లకి బిల్లు అవ్వలేదు. మరి బిల్లులు ఇప్పించేస్తాను, నేను బిల్లులు ఇప్పిస్తాను. మీరు ఇల్లు పూర్తి చేయను మార్చి లోపల మీరు 80% పూర్తి చేయాల్సిందే. మన ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా ఇచ్చాం. ఇల్లు కట్టడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఇసుక కానివ్వండి ఏదైనా సరే వారికి ముందు వరుసలో ఇసుక కూడా ఇవ్వాలని చెప్పాం. కాబట్టి మా పంచాయతీకి ఇళ్ల స్థలాలు రాలేదు సార్.